బతికుంటే బలసాగు దీన్ని బతుకుతాములే. ఇక పోతాప్పా. ఎక్కడికి? అమ్మా నా పోయిటి వరేమ్మా, నీకు అది రాదుగా. మేము పోతానా మమ్మీ? అదేంటి వినాయక్ గారితో సినిమా అన్నారు? లేదమ్మా, రాత్రి మీ ఇంట్లో చూసిన సినిమా దెబ్బకు ఈ యాక్టింగ్ మర్చిపోయినాడు, నేను ప్రొడక్షన్ మర్చిపోయినా. ఇక పోతాం. కనీసం స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, ఈ ఇంట్లో ఉంటే 1-2 ఉడక రావు. దారిలో చూసుకుంటాంలే, యాకొండ బొండ పట్టుకొని. చిట్టి నేను కూడా బయలుదేరుతున్నా. మామయ్య నువ్వు కూడానా? లేకపోతే ఇక్కడుండి చావమంటావా? అడ్డమైన కళలన్నీ కలడం కాదు, ముందు ఇంట్లో దెయ్యం ఉందని కలగను. ఇదిగో చిట్టి, ఈడుంటే నువ్వు సస్తావే. ఖచ్చితంగా ఈ ఇంటిని బ్రదరు కొట్టేసింటాడు, అందుకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. మనం శాండిల్వుడ్ లో ట్రై చేస్తున్నాం రెడ్డి గారు. డాడీ హాలీవుడ్ లో ట్రై చేద్దాం. వాడు ఎక్స్ట్రాలు హీరో అవుతాడంట. కోమల్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. చిచి, మీరు వాడి ఫ్యాన్ ఏంటి? మీరే హీరోలా ఉంటారు. నిజమేనమ్మా, కాలేజీలో వీడికి మామూలు ఫాలోయింగ్ కాదు, అమ్మాయిలందరూ వీడి చుట్టూ తిరిగేవారు, ఈషాతో సహా. కదరా? రేయ్ ఊరుకుంటావా? చెప్పండి. ఏం లేదు అక్కడ చెప్పడానికి. అవును, ఈషా కేసు ఏమైందన్నయ్య? తను చనిపోయింది. డెడ్ బాడీ దొరికిందా? మరి దొరికినప్పుడు చచ్చిపోయిందని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావా? సస్పెక్ట్ చేస్తున్నా, దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చా. నాతోనా? ఈషా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య ఏదైనా? ఈషా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదే. అది మర్డర్ అని మాకే కరెక్ట్గా తెలీదు, నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? ఎనీవే, ఈషా మర్డర్కు నీకు సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. నీకు ఈషాకి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందే కదా. ఎవరన్నారు? నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. 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 హే, కూల్ కూల్ కూల్. చూడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. రేయ్, నా గురించి తెలిసి కూడా ఏంట్రా? తెలుసు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈషాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండానే ఇన్నాళ్ళు కలిసి తిరిగారా? తిరిగితే తను మిస్ అవడానికి చనిపోవడానికి నేనే కారణమా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్? తను మిస్ అయ్యే ముందు రోజు నీకు 100 సార్లు ఫోన్ చేసింది. అంత సీరియస్ మ్యాటర్ ఏంట్రా? తను మిస్ అయిన రోజు రాత్రి 7:40కి ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడావు, అవునా? మళ్ళీ 8:30కి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడావు. దీనికి నీ సమాధానం ఏంటి? తను నీకు పంపిన 132 టెక్స్ట్ మెసేజెస్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని పంపింది. దీనికి నీ సంజాయిషి ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? కలుద్దాం అనుకున్నాం. కలిసారా? కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది, సుభాష్ ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు లేడు, సో ప్రూఫ్ లేదా? ఇది కేవలం అనుమానమే కాబట్టి, అందులోనూ నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాను. నేరస్తులతో నేను ఎలా మాట్లాడుతానో నీకు బాగా తెలుసు. దీని వెనక ఎవ్వరున్నా వదలను, అది నువ్వని తెలిస్తే అస్సలు వదలను. ఈ చేతికి రాఖీ కట్టింది, ఎవరిని వదలను. అమ్మా, ఏంటి రామయ్య? ఊరు నుంచి అర్జెంట్ అని ఫోన్ వచ్చింది. ఓ 4 రోజులు వెళ్ళి వస్తామమ్మా. సరే వెళ్ళండి. వస్తామమ్మా, పద. బాబు, ఇక్కడ సోప్స్ ఎక్కడ ఉన్నాయి? నేను మీలాగా కస్టమర్ నండి, షాప్ అతను అడగండి. మీరు? అమ్మో, ఈవిడ గుర్తుపట్టేసినట్టుంది. ఏయ్ నువ్వు
రోజు నేను కాదు. నిన్ను నేను కాదు. రేయ్ నీలాంటి వాళ్ళు బయట తిరగడం వల్లే అమ్మాయిలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఏం జరిగిందమ్మా? వీడిని అమ్మ చెయ్యేశాడు. వీడిని చెప్పి చిక్కొట్టాలి. నిన్ను నిర్భయ కేసులో జైల్లో వేయాలి. లేదమ్మా, వెళ్ళవయ్యా నువ్వు. ఏంట్రా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలమ్మా. ఏంటి, నేను నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశానా? నీకేదో జబ్బు ఉందంట కదా. మీ ఆయన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఆయనకి చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశాను. యాక్ట్ చేసావా? అవును. ఇందాక షాప్ లో ప్లంబర్ కనిపించాడు. ప్లంబరా? ప్లంబర్ అండి, అదే ఆ రోజు. అయితే ఆ రోజు అలా చేయమని చెప్పి మీ ప్రొఫెసర్ గారే వాడిని పంపించారట. ట్రీట్మెంట్ కోసం చేయించుంటాడులే. ట్రీట్మెంటా? ఇలా ఎక్కడైనా చేస్తారా? వాడు నన్ను నిజంగా రేప్ చేసుంటే, నేను వాడిని పొడిచాక వాడు చచ్చుంటే నా పరిస్థితి ఏంటండి? ఏంటే గోలా? ట్రీట్మెంట్ అని చెప్పానా? నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. ఏంటి గోలా? ఏంటండి, పల్లెటూరు దాన్నే కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. నాకెందుకు తెలీదు? నాకన్నీ తెలుసు. ఏం తెలుసే? నాకన్నీ తెలుసు. నేను అన్నీ చూశాను. ల్యాప్టాప్లో మీ ఇద్దరు ఫోటోలు, మీద బట్టాలు. నిన్న రెస్టారెంట్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని అన్ని మాట్లాడినారే, మీరు ఒక్క మాట కూడా అనలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈషా గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయించేసేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాకేం పిచ్చి లేదు. పెళ్ళాను కాబట్టి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు, అన్నీ దాచేస్తున్నారు. అసలు నాకు నీ మీదే అనుమానం. ఈషాని ఏం చేశారు? చంపేశారా? చెప్పండి. ఏం మాట్లాడరే? బతికుండగా అది విసిగించింది, చచ్చాక నువ్వు విసిగిస్తున్నావు. ఈషా చచ్చిపోయిందా? అంటే చంపేశారా? అవునే, ఈషా నేనే చంపాను. ఇప్పుడు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా చంపుతాను. ఎలా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. త్రిపుర, రామా రా రా, కూర్చో. పర్లేదండి. ఈషాకి మా ఆయనకి ఎలాంటి సంబంధం ఉండేది డాక్టర్? నేను ఇంకా ప్లంబర్ని పంపించినందుకు తిట్టడానికి వచ్చావేమో అనుకున్నా. ప్లంబర్ విషయం ట్రీట్మెంట్ కోసం సరిపెట్టుకోగలను, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏముందో చెప్పగలిగే వాళ్ళు వాళ్ళిద్దరే. అందులో ఒకళ్ళు మిస్సింగ్, ఒకళ్ళు సైలెంట్. నేనైతే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూసి పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నా, కానీ ఈ లోపు ఏమైందో ఏమో. మా ఆయన గురించి చెప్పండి డాక్టర్. నవీన్ గురించి చెప్పాలంటే చాలు డాక్టర్. మీకు బాగా తెలిసిన వ్యక్తి గురించి చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు అర్థమైంది. అమ్మా త్రిపుర, త్రిపుర. సిస్టర్. ఎస్ మ్యామ్. డాక్టర్ ఈషా ఇల్లు ఎక్కడ? ఎంవివి కోర్టు యార్డ్, మాదాపూర్. ఏ ఫ్లాట్కి వెళ్ళాలమ్మా మీరు? డాక్టర్ ఈషా ఉండేది ఇక్కడేనమ్మా. ఆవిడ మీకు ఏమైనా బంధువులు అవుతారా? ఆవిడ లేరమ్మా, తాళాలు ఉన్నాయి, ఇమ్మంటారా?
నాదో చిన్న ప్రపంచం. నేను, నాన్న ఊళ్ళో ఉన్న ప్రతి పుట్టినరోజుకి నాన్నదే ఫస్ట్ విషెస్. కానీ ఈసారి మాత్రం ఎవరు పెట్టుంటారబ్బా? సర్ప్రైజ్! తిలక్, యు? నేను కాదు, ప్లాన్ వాడిది. యు? హ్యాపీ బర్త్డే. నవీన్తో నా రిలేషన్ కొలీగ్ నుండి క్లోజ్ ఫ్రెండ్ దాకా తనే నా లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయ్యేదాకా ఎదిగింది. అది ఎంతగా అంటే తన ఇష్టాలు నా ఇష్టాలుగా మారేంతగా, తన స్నేహితులందరూ నా స్నేహితులు అయ్యేదాకా. నవీన్ నాకు ఇంత దగ్గరగా ఉన్నా నేను ఇంకా దూరంగానే ఉన్నాను అనే ఫీలింగ్ ఉంది. ఆ దూరాన్ని శాశ్వతంగా దూరం చేసి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఒకరోజు తిలక్ని ఫ్లాట్కి రమ్మని పిలిచాను. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ముందు లోపలికి రా. ఈషా, విషయం ఏంటో చెప్పు. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? కళ్ళు మూసుకో. ఓకే, హ్యాపీ? యా. చేయి చెప్పు. ఏంటిది? హే, యు ఆర్ మై బెస్ట్ బ్రదర్. హ్యాపీయా? థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్స్ ఏనా? నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా. నవీన్ కావాలన్నయ్య. తిలక్ అన్నయ్య చెప్పినట్లుగా నా లవ్ ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏంటి పిలిచావు? అది నీకు సిగ్గు సూట్ అవ్వదు కానీ ఎందుకు పిలిచావో మ్యాటర్ చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నవీన్. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని. చూడు, ఈ షేరింగ్లు గీరింగ్లు నాకు పడవు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు? తిలక్ గడ్ అంటే ఇష్టం, సుభాష్ గడ్ అంటే ఇష్టం, కీర్తి అంటే ఇష్టం. నువ్వు అంతే. అలా అనకు నవీన్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఐ రియలీ డూ లవ్ యూ. చూడు, లవ్ అంటే చూయింగం లాంటిది. నోట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బయటికి తీస్తేనే. బాయ్. నవీన్ నవీన్ అలా అన్నప్పటి నుంచి నా మనసులో లేదు. అంతకు ముందులాగా నవీన్ నాతో క్లోజ్గా ఉండట్లేదు. మెల్లిమెల్లిగా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. నవీన్ మీద పిచ్చి రోజు రోజుకి పెరుగుతోంది. కొన్ని రోజులకి నా ఫోన్ అటెండ్ చేయడం కూడా మానేశాడు. ఇంకో నెంబర్ నుంచి ట్రై చేశాను. నవీన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నవీన్, ఫోన్ పెట్టేకు, ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. నువ్వా? ప్లీజ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ. చెప్పు. నవీన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే చచ్చేంత పిచ్చే. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఇది మాత్రం నిజం. బెదిరిస్తున్నావా? అవును. ఇంకో గంటలో నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నిజంగానే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవడం ఏంటే? ఇలాగే టార్చర్ పెట్టావంటే ఏదో ఒక రోజు నేనే చంపేస్తాను నిన్ను. నవీన్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నవీన్ నో అన్న తర్వాత నా లైఫ్ అంతా చీకటిగా ఉంది. రాత్రి 8:30 నవీన్ ఫోన్ చేసి తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. హలో ఇషా, మనం ఒక గంటలో నా ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా ష్యూర్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, 45 minutesలో అక్కడ ఉంటాను. నవీన్ పిలిచాడు అన్న ఆనందం ఓ పక్కున్నా, ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం నాలో ఉంది. ఆ భయంతోనే ఫామ్ హౌస్కి బయలుదేరాను. నవీనేశ్వరి छोटे एक चाय ला। ठीक है, चाय ले लो। बोलो सब क्या होना? एक चाय ला। चाय बनाए। సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఎక్కడ చూసావు?
ఏయ్ నన్ను ఎక్కడ చూసావో చెప్పు. ఎక్కడ చూడలేదు సార్. ఏయ్ నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఏయ్ చెప్పు సుందరం. సార్ నవీన్ ఆటో అనేది అడుగుతున్నారు సార్. వాట్? వెంటనే వాడిని పట్టుకొని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. హలో అన్నయ్య, నీకే చేద్దాం అనుకుంటున్నాను. త్రిపుర ఎక్కడున్నావు అమ్మా? ఫామ్ హౌస్లో. ఒకసారి స్కైప్ ఆన్ చేయి. ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈశాన్ చంపింది ఎవరో తెలిసిపోయింది. నవీన ఈశాని దారుణంగా చంపేశాడు. ఐ విట్నెస్ కూడా దొరికాడు. నమస్కారం అమ్మా. నేను ఏ సామగారిని ఫామ్ హౌస్ లో దింపిన ఆటో డ్రైవర్ నండి. ఏ సామగారు నా ఆటోలో సెల్ ఫోన్ మర్చిపోతే తిరిగి ఇవ్వటం కోసం నేను మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళానండి. అక్కడ నవీన్ గారు ఏ సామగారిని కిరాతకంగా చంపటం నా కళ్ళలో చూసానండి. అది తెలిసి నవీన్ గారు నన్ను చంపడం కోసం నా ఎంట పడ్డారండి. ఆయన నుంచి అలాగో తప్పించుకుని సీఏ గారి దగ్గరికి వచ్చాను కాబట్టి బతికి బయటపడ్డానండి. ఇప్పుడు దాకా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని సీఏ గారు కొట్టారు కూడా. అమ్మా మీరు కానీ జాగ్రత్తగా ఉండండి. నవీన్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు. త్రిపుర ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానంటే వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమ్మా. నేనా? అవును, నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళావా? వెళ్ళాను అన్నయ్య. నువ్వు ఇషా ఫ్లాట్కి వెళ్ళి డైరీ చదివిన విషయం వాడికి తెలిసిపోయింది. వాడు నీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకు తెలిసి నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి వాడు నిన్ను కూడా చంపేస్తాడు. ఈ మర్డర్కి సంబంధించి వాడు ఎవరిని వదలడం. ఓ పని చెయ్యి, ఈ కేసు క్లియర్ అయ్యాక నువ్వు మీ ఊరు వెళ్ళిపో. వాడు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మాత్రం వాడిని వదలను.